హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 14వ తారీఖు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందండి. సో దీనికి సంబంధించి అసలు మొత్తం సివిల్ సర్వీస్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని సర్వీసులు ఉంటాయి అనేది క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఉద్యోగానికి ట్రై చేద్దాం అనుకుంటే మినిమం దాని గురించి కొన్ని బేసిక్స్ అన్న తెలుసుకోవాలి కదా. సో అందుకని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి అయితే చేద్దాం అనుకున్నాను, సో ఇప్పుడు కుదరడం అయితే జరిగింది. సో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఏంటి, ఎన్ని సర్వీసులు ఉంటాయి అనేది. ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే మొత్తం సివిల్ సర్వీసెస్లో సర్వీసెస్ వచ్చేసి 24 సర్వీసెస్. యాక్చువల్గా చెప్పాలంటే 25 సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఆ 25వ సర్వీస్ వచ్చేసి ఇంకోటి IFOS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అందులో చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అందరికీ సేమ్, మొత్తం 25 సర్వీసులకి. మెయిన్స్ ఎగ్జామ్ అనేది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందా? IFOSకి ఎంపిక చేసుకుందాం అనుకునే వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దానికి స్పెసిఫిక్గా వేరే క్వాలిఫికేషన్స్ అనేవి అడుగుతారు, BSc అగ్రికల్చర్ అని అలాంటివి. మళ్ళీ ఇందులో మనం మాట్లాడుకున్న 25 సర్వీసుల్లో ఇందులో వచ్చేసి సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి, ఆల్ ఇండియా సర్వీసెస్ అయితే ఉంటాయి. ఈ సెంట్రల్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఏంటంటే, ముందుగా ఆల్ ఇండియా సర్వీసెస్ చూసుకున్నట్టయితే IAS, IPS, IFOS ఈ మూడు ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ మూడు ఆల్ ఇండియా సర్వీస్ కింద అయితే వస్తాయి. మిగిలినవన్నీ కూడా రిమైనింగ్ 22 సర్వీసెస్ సెంట్రల్ సర్వీసెస్ కింద అయితే వస్తాయి. అర్థమైందా? మీలో చాలామంది అనుకునేది ఏంటంటే కేవలం సివిల్ సర్వీసెస్ అంటే IAS లేదా IPS మాత్రమే అనుకుంటారు. దీనికి కారణం ఏమంటే సోషల్ మీడియా ప్రభావం కూడా కొంచెం ఉంటుంది. అంటే ఎక్కువగా యూట్యూబ్లో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎవరైతే IAS లేదా IPS సాధించిన వారు ఉన్నారో వాళ్ళ ఎక్కువ ఇంటర్వ్యూస్ రికమెండ్ అవుతూ ఉంటే, సో మిగిలిన సర్వీసెస్ కూడా వస్తాయి. అవి ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు, అందులో చాలా తక్కువ పోస్టులు ఉండడం అయితే జరుగుతుంది. IAS, IPSలో ఎక్కువ పోస్టులు ఉంటాయి. పైగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్, పైగా ఇవి కొంచెం హైప్ ఉన్న పోస్టులు. దీనికి సంబంధించి ఎక్కువ సాధించిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా ఉంటాయి, వాటి ఇంటర్వ్యూస్ ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి. అందుకని చెప్పి మిగిలిన సెంట్రల్ సర్వీసెస్ అనేవి వాటిపైన అంత అవగాహన ఉండదు. సో ఇదొకటైతే అర్థమైంది కదా. ఇక ఒకసారి సర్వీస్ డీటెయిల్స్లోకి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే దీనికే మోస్ట్ క్రేజ్ ఉన్న జాబ్. ఇందులో చూసుకున్నట్టయితే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మీకు వచ్చిన తర్వాత ఫస్ట్గా పోస్ట్ అయ్యేది సబ్ కలెక్టర్, ఆ తర్వాత వచ్చేసి జాయింట్ కలెక్టరు, ఆ తర్వాత అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, తర్వాత పర్సనల్ సెక్రటరీ. ఇలా మీకు ప్రమోషన్ క్యాడర్ అనేది ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్ళొచ్చు. ఈ క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ మీరు చిన్న ఏజ్లో జాబ్ కొట్టి ఉండాలి. ఆ తర్వాత మీ యొక్క సర్వీస్ చాలా బాగుండాలి, చాలా సర్వీస్ రికార్డు ఉండాలి. అప్పుడు మట్టికి మీరు క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్ళరు. అర్థమైందా? ఇది క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్ళడం అంటే చాలా టాస్క్ అయిన పని. ప్రజెంట్ మన క్యాబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్న వారు రాజీవ్ గౌబా గారు. ఇక సెకండ్ సర్వీస్ వచ్చి ఇండియన్ ఫారెన్ సర్వీస్, దీని IFS అంటాం. ఈ IFS ఏంటంటే మనకు ప్రజెంట్ ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ ఉన్నారు కదా, జయశంకర్ గారు, వాళ్ళతో వర్క్ అయితే ఉంటుంది. ఇక థర్డ్ సర్వీస్ వచ్చేసి ఇండియన్ పోలీస్ సర్వీస్, IPS అంటాం. దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇది ఇందాక చెప్పినట్టు ఆల్ ఇండియా సర్వీస్ కింద రావడమే జరుగుతుంది. అంటే మీరు ఏదైతే స్టేట్ కింద రిక్రూట్ అవుతారో ముందుగా ఆ స్టేట్లో పనిచేయాలండి. అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి ఏదో ఒక స్టేట్లో రిక్రూట్ అవుతారు కదా. స్టేట్లో పనిచేసిన తర్వాత మీరు కొన్నాళ్ళు మీ యొక్క సర్వీస్ రికార్డుని బట్టి మిమ్మల్ని డిప్యుటేషన్ మీద నీతి ఆయోగ్లో కావచ్చు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోలో కావచ్చు, SPG, ఎనర్జీ, అలాగే ఇంకా నెక్స్ట్ CRPF, ITBP, BSF, CISF, CBI ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది డిప్యుటేషన్ మీద. ఈ IPS యొక్క హైయెస్ట్ పొజిషన్ వచ్చేసి DGP ర్యాంక్ వరకు వెళ్ళొచ్చు. ప్రజెంట్ అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే CRPF, BSF, CBI మొత్తం ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఆయన పనిచేసే డైరెక్టర్ జనరల్ అందరూ కూడా IPSలే. ఇక ఫోర్త్ సర్వీస్ వచ్చేసి ఇండియన్ PNT అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ గ్రూప్ A. ఈ PNT అంటే ఏంటంటే ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ గ్రూప్ A. అర్థమైందా? ఇక ఫిఫ్త్ సర్వీస్ వచ్చేసి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్. ఇది గ్రూప్ A క్యాడర్ కింద రావడమే జరుగుతుంది. ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అంటే మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, కాగ్ డిపార్ట్మెంట్, అందులో వర్క్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక థర్డ్ సర్వీస్ వచ్చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్, IRS. ఇందులో ఒకసారి మాట్లాడుకున్నట్టయితే పక్కన కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అని ఉంది కదా బ్రాకెట్లో. దీని అర్థం ఏంటంటే మనకి ట్యాక్సెస్ అనేవి 2 టైప్స్.
ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ని వచ్చేసి సిబిడిటి అంటాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. అలాగే సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. మనకి 2 టైప్స్ ట్యాక్సెస్ ఉంటాయి, దాని గురించి కూడా మీకు ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు ఈ యొక్క ఐఆర్ఎస్ పొజిషన్ ఎలా ఉంటుందంటే మీకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి సంబంధించి డైరెక్టర్ స్థాయి వరకు మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ కింద నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ఉన్నది కదా, ఇది గ్రూప్ ఏ సర్వీసే. ఇండియన్ డిఫెన్స్ అండ్ అకౌంట్ సర్వీస్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే వర్క్ చేస్తే మొత్తం డిఫెన్స్కి సంబంధించి టోటల్గా అకౌంట్స్ అండ్ డిఫెన్స్కి అలాట్ అయిన బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ ఎలా ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది టోటల్గా మొత్తం ఎస్టిమేషన్ అయితే ఉంటుంది ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్. ఈ పక్కన బ్రాకెట్లో ఐటీ ఉంది కదా, ఐటీ అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. మీరు ఒకసారి ఇందాక ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం, అది గమనించినట్టయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్న కదా. ఇప్పుడు ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద రావడం అయితే జరుగుతుంది. ఇది గ్రూప్ ఏ సర్వీసే. అర్థమైందా. దీంట్లో కూడా సేమ్ ఏదైతే మనకి డైరెక్టర్ చైర్మన్ క్యాడర్ ఉంటుందో ఆ స్థాయి వరకు వెళ్తారు సిబిడిటికి సంబంధించి. ఇక నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్. ఇందులో చూసుకున్నట్టయితే ఇది గ్రూప్ ఏ పోస్టే, అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా. మీకు దీని అర్థం ఏంటంటే ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ అంటే మనకి ఏదైతే డిఫెన్స్ యూజ్ చేసిన వెపన్స్ ఉంటాయో ఆ గన్స్ కానీ ఏవైనా కానీ టోటల్గా వాటి మ్యానుఫ్యాక్చర్ చేసి స్టోర్ చేసి వాళ్ళకి సప్లై చేయడం అలా ఉంటుంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. సో దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజింగ్ రెండు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇందులో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ సర్వీస్. ఇది గ్రూప్ ఏ సర్వీసే. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గెజెటెడ్ ఆఫీసర్ స్థాయిలో మీరు రిక్రూట్ అవడమే జరుగుతుంది. చాలా మంచి పొజిషన్ వరకు వెళ్తారు మీరు కూడా. ఇక నెక్స్ట్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఐసిఏఎస్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ అంటాం. ఇది గ్రూప్ ఏ సర్వీసే. ఇదేంటంటే ఏదైతే డిపార్ట్మెంట్కి అలొకేట్ అయిన బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ అనేది సక్రమంగా ఖర్చు పెడుతున్నారు లేదా, అలాగే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆయా మినిస్ట్రీస్కి ఎప్పటికప్పుడు నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంటారు. ఇది మంచి సర్వీసే, బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. ఇది గ్రూప్ ఏ సర్వీసే. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద వర్క్ చేస్తారు. ఈ ట్రాఫిక్ సర్వీస్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ట్రైన్స్ అనేవి మూవ్ అవుతాయి కదా, గూడ్స్ ప్యాసింజర్స్ అవన్నీ సక్రమంగా వెళ్తున్నాయా లేదా అనేది, అలాగే ట్రాఫిక్ అండ్ సిగ్నల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది వాటిపై ఈ యొక్క సర్వీస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్. మనకి రైల్వేకి సంబంధించి అకౌంట్ సర్వీస్ డీల్ చేసేదే ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, షార్ట్కట్లో ఐఆర్ఏఎస్ అంటాం. ఇది గ్రూప్ ఏ సర్వీసే. ఇక నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. ఇది గ్రూప్ ఏ సర్వీసే. దీన్ని షార్ట్కట్లో వచ్చేసి ఐఆర్పిఎస్ అంటాం. ఈ యొక్క ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే రైల్వేలో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ప్రజెంట్ రైల్వేలో 15 లక్షల మంది ఎంప్లాయీస్ దాకా వర్క్ అయితే చేస్తారు అప్రాక్సిమేట్గా. వీళ్ళకి సంబంధించి వీళ్ళ డ్యూటీస్ అనేవి పర్ఫెక్ట్గా చేస్తున్నారు లేదా అనేది ఒక హై కమాండ్ మేనేజింగ్ లెవెల్లో వీళ్ళు చూస్తూ ఉంటారు. అర్థమైందా. ఇక నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గ్రూప్ ఏ. ఇది కూడా గ్రూప్ ఏ సర్వీసే. మీకు ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ ఉద్యోగం. ఇప్పుడు ఏంటంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్ వీటిల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఎలాగో, అలాగే మన స్టేట్లో గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ అయితే డిఎస్పీ ఎలాగో మీకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఇది ఎలా అర్థమైందా. ఆర్పిఎఫ్కి సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎస్ఐ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఏదైతే మనకి డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఉంటుందో దాన్ని ఇలా సివిల్ సర్వీసెస్ ద్వారా నింపుతారు. అర్థమైందా. ఇవి కూడా చాలా తక్కువ పోస్టులే ఉంటాయి, ఎక్కువైతే ఏముండవు ఇందులో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో అయితే వర్క్ చేస్తారు. ఇది కూడా గ్రూప్ ఏ సర్వీసే. దీన్ని షార్ట్కట్లో ఐడిఈఎస్ అంటాం. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అంటే ఎప్పటికప్పుడు డిఫెన్స్కి సంబంధించిన ల్యాండ్స్ అనేవి సర్వే చేస్తూ ఉంటారు. అలాగే వాటికి సంబంధించి ఆ అకౌంట్స్ అనేవి డీల్ చేస్తూ ఉంటారు. ఓకే, ల్యాండ్స్కి సంబంధించి అకౌంట్స్ అనేవి. సో ఆ సర్వీస్ అనమాట. అర్థమైందా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, షార్ట్కట్లో ఐఐఎస్ అంటాం. ఇది కూడా గ్రూప్ ఏ సర్వీసే. మీకు ఇది ఎలా ఉంటుందంటే ఒక సపోజ్ మీడియాలో వర్క్ చేసిద్దండి. మీకు గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్య ఇన్ఫర్మేషన్ ఏమైనా చేర్చాలంటే ఈ ఐఏఎస్ డిపార్ట్మెంట్కి అయితే సంబంధం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ట్రేడ్ సర్వీస్. ఇది ఏంటంటే ఖచ్చితంగా వాణిజ్యం ఏదైతే ఉందో అంటే మన యొక్క బిజినెస్ ఇండియన్కి సంబంధించి ఫారెన్కి సంబంధించి బిజినెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డీల్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అనేవాళ్ళు. ఇది గ్రూప్ ఏ సర్వీసే. వ్యాపారానికి సంబంధించి మీరు డీల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్.
దీన్ని షార్ట్కట్లో వచ్చేసి ఐసీఎల్ఎస్ అంటాం. ఇది కూడా గ్రూప్ ఏ సర్వీసే. వీళ్ళ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే ఏవైతే మనకి కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళు రెగ్యులర్గా రూల్స్ లాస్ అనేవి ఫాలో అవుతున్నారా అనేది సూపర్వైజింగ్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీసెస్. ఇది గ్రూప్ బి సర్వీస్. ఇదేంటంటే సెక్షన్ ఆఫీస్ గ్రేడ్. మీరు ఫర్ సపోజ్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే రిక్రూట్ అవుతారు. దీన్ని షార్ట్కట్లో ఏంటంటే ఏఎఫ్హెచ్క్యూ అంటారు, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్. ఇది సివిల్ సర్వీస్ కింద రావడం అయితే జరుగుతుంది. సో అర్థమైంది కదా. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కింద రిక్రూట్ అవ్వాలంటే మీకు డైరెక్ట్గా ఎస్ఎస్సి సిజిఎల్ రాసుకోవాలి. అదే సెక్షన్ ఆఫీసర్ కింద రిక్రూట్ అవ్వాలంటే మీరు సివిల్ సర్వీసెస్ అనేది రాసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇదేంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్, మనకి ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటి గురించి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీసెస్ గ్రూప్ బి. ఇదేంటంటే గ్రూప్ బి క్యాడర్ కింద రావడం అయితే జరుగుతుంది. మనకి ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వీళ్ళు డీల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీస్ గ్రూప్ బి. ఇదేంటంటే ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సంబంధించి పోలీసింగ్ అనేది వీళ్ళు చూసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పాండిచ్చేరి సివిల్ సర్వీస్ గ్రూప్ బి, అలాగే పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ గ్రూప్ బి. పాండిచ్చేరిలో అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీసింగ్ సంబంధించి వీళ్ళు డీల్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్గా సర్వీసెస్ అయితే ఇవ్వండి. మొత్తం సర్వీసులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు కొద్దో గొప్ప యూస్ఫుల్ అయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.